రెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రేషియో? రేషియో అంటే ఏంటి అని ఒక ఐడియా ఉందా? చేస్తాను. ఐడియా ఉందా? రేషియో అంటే ఏంటి? కొంచెం గట్టిగా చెప్పు, పర్లేదు. రైట్ అయినా రాంగ్ అయినా పర్లేదు, ట్రై చేయండి. ట్రై చేయండి. నేను ఇక్కడ ఉన్నది మీరు రైట్ చెప్తే ఓకే చెప్తా, రాంగ్ చెప్తే కరెక్ట్ చేస్తా. పోయేదే ఉన్నదంటే ఇప్పుడు మనకి మార్క్స్ పోవు, సైలెంట్ ఉన్న మొత్తం మార్క్స్ ఎక్స్ట్రా కూడా ఎగ్జామ్లో చూస్తున్న మార్క్స్ గురించి ఇప్పుడు ఏమో మీరు చెప్పండి. రేషియో అంటే మాట్లాడాలి తల్లి, క్లాస్లో మాట్లాడాలి. మీలో మీరు మాట్లాడుకోవడం కాదు, నేను అడిగినప్పుడు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మనం మార్క్స్ ఇస్తారా? ఫౌండేషన్ ఎన్ని మార్క్స్కి టోటల్గా ఎన్ని మార్క్స్కి ఇస్తారు క్వశ్చన్ పేపర్? ఎంత వస్తే పాస్? 200 400 అనుకుంటావా? అది రేషియోనేనా? రేషియోని ఏ సింబల్తో మెన్షన్ చేస్తాం? ఈస్టు 200 ఈస్టు 400 అంటే 200/400. యాష్2 అంటే ఏంటో తెలుసా మీకు? ఈస్టు యాష్2 అని రెండు ఉంటాయి. ఈస్టు అంటే తెలుసు కదా, యాష్2 అంటే డబల్ ఈస్టు ఉంటుంది తెలుసా? ఐడియా ఉందా? వచ్చిన చదవనమ్మా, కనబడుతుందా? జూమ్ చేయనా? కనిపిస్తుందా? చదువమ్మా, ఫస్ట్ ఏం చదువు గట్టిగా గట్టిగా. Ratio is not calculated relation between two quantities of same kind expressed in the same unit. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను 200/400, అవి రెండు మార్క్సే కదా. ఇప్పుడు సేమ్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సేమ్ కైండ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నదాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి దాన్ని కంపేర్ చేసేటప్పటికి రేషియోలు వాడతాం బేసిక్గా. ఇప్పుడు ఎంత రావాలి? 200 రావాలి. మొత్తం ఎన్ని మార్క్స్కి రావాలి? 400కి. 200/400 అదొక రేషియో. ఓకేనా? అది మీ ఎగ్జాంపుల్ చదవమను. అక్కడ ఉంది కదా బుక్స్ గురించి, నాకు బుక్స్లో వచ్చేసాను, నేను చెప్తాను ఎప్పుడు ఓపెన్ చేయాలి. అక్కడికి వెళ్దాం. Test execute 80 marks and we execute 40 marks out of 100, then we can compare that A secures double that of B. ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి? మీరు ముగ్గురు సిపిటి రాస్తున్నారు కదా, ఫౌండేషన్ రాస్తున్నారు కదా, ఏ ఫౌండేషన్. ఒకరికి 200 వచ్చినాయి, ఒకరికి 250 వచ్చినాయి, ఇంకొకరికి 300 వచ్చినాయి. మేము ముగ్గురికి కంపారిజన్ చేయాలి. నేను ముగ్గురు క్వాలిఫై అయిపోయారు, కానీ మేము ముగ్గురు కంపారిజన్ చేసి చూడాలి. అప్పుడు నేను ఎలా కంపేర్ చేస్తాను మీ ముగ్గురికి? నేను మీ ముగ్గురు మార్క్స్ ఎంత చెప్పాను? 200 300 కదా. ఇప్పుడు నేను కంపేర్ చేయాలంటే ఏం చేస్తా? ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అనుకోండి, మీ ముగ్గురు పేర్లు A/B/C చేస్తా. వచ్చిన మార్క్స్ ఎలాగో డినామినేటర్ సేమ్, రావాల్సిన మొత్తం 400కి, ముగ్గురికి సేమ్. వచ్చిన మార్క్స్ అంటే 200:250:300 A/B/C. ఇది మీ ముగ్గురికి మధ్య కంపారిజన్. ఇది రేషియో అంటే మీనింగ్. నోట్ antecedent consequent. Antecedent అంటే రేషియోలో నెక్స్ట్ A/B రెండు టర్మ్స్ ఉన్నాయి కదా అక్కడ. ఫస్ట్ నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ ఉన్న టర్మినాలజీ ఏంటి? కదా. యాంటిసిడెంట్ అంటే ఫస్ట్ ఉండేది, కాన్సిక్వెంట్ అంటే దాన్ని ఫాలో అయ్యేదని. అర్థమైందా? ఫస్ట్ ఉండేది ఏంటిది? యాంటిసిడెంట్. కాన్సిక్వెంట్ అంటే ఫాలో అయ్యేది. కాన్సిక్వెన్సెస్ అంటే ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ చాలా చూస్తావు అని చెప్పి వింటాం కదా బేసిక్గా. సో ఇప్పుడు నువ్వు ఏదైనా చేస్తే దానికి వెనకాల వచ్చావు అనమాట. అలా ఇక్కడ ఎగ్జాంపుల్ ద వాల్యూ ఆఫ్ ద ratios remains unchanged when the terms of the ratio are multiplied or divided by the same number.
అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 2:4 ఉంది మనకి. 2:4ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా రేషియో సేమ్ ఉండాలి, మారకూడదు. 2:4 అయినా 1:2 అయినా ఒకటైనా కాదు రేషియో. ఎందుకు ఒకటే? 2:4ని రెండు సైడ్లు ఇంటూ 4 చేసినా ఆర్ డివైడెడ్ బై 2 చేసినా ఒకటే అవుతుంది. ఎందుకు అవుతుంది? క్యాన్సిల్ చేసుకుంటాం. ఇప్పుడు 2/4 ఉంది. 2/4 అంటే 2 టేబుల్ క్యాన్సిల్ చేసుకుంటే 1/2 కదా, అంటే 1:2 కదా. 1:2 అయినా 2:4 అయినా 4:8 అయినా సేమ్. ఒక రేషియోలో ఉన్న నెంబర్స్ ని ఒక్క నెంబర్ సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా మళ్ళీ సేమ్ రేషియో రావాలి, రేషియో మారదు. 2 or more ratios can be compiled by reducing them to the same denominator. అంటే ఏంటి? ఇప్పుడు మనది 3/4 ఉంది, 4/3 ఉంది. నాకు ఆ రెండు కంపేర్ చేయాలి. మీరు ఎలా కంపేర్ చేస్తారు? డినామినేటర్స్ వేరు కదా. ఒకటి బేసిక్గా మనం రెండు రేషియోస్ కంపేర్ చేయాలంటే డినామినేటర్ ఈక్వల్ ఉండాలి. డినామినేటర్ ఈక్వల్ ఉంటే న్యూమరేటర్ ఏదైతే ఎక్కువ ఉందో అది ఎక్కువ వాల్యూ అని అర్థం. ఇప్పుడు 3/4 ఉంది, 2/4 ఉంది, దేని వాల్యూ ఎక్కువ? 3/4. నేను అలా చెప్పకుండా 3/4 ఉంది, 2/6 ఉంది, దేని వాల్యూ ఎక్కువ అని చెప్తారు. ఏమని చెప్తారు? క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి బేసిక్గా అయితే. కానీ మన రేషియోస్ మెన్షన్ చేసుకోవాలంటే డినామినేటర్స్ ఏమి ఉండేలాగా క్యాలిక్యులేట్ చేసుకుని తగ్గించుకోవాలి. 2/4 ఉంది, అలా కాకుండా 3/7 ఉంది. 2/4 ఎక్కువ, 3/7 ఎక్కువ? మనం క్యాలిక్యులేట్ చేస్తే యాక్చువల్గా 2/4 ఎక్కువ. కానీ డినామినేటర్ ఈక్వల్ ఉండేలాగా ఏం చేయాలి? రెండు డినామినేటర్కి ఎల్సిఎం కట్టాలి. ఎల్సిఎం వచ్చే చేయడం, ఎల్సిఎం వచ్చా ఎల్సిఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేసి దాన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ అదే ఇక్కడ చూడండి. Multiplying by the terms of 3/4/3 we get 9/12. Multiplying the terms of 8/12 by 1 we get 8/12. న్యూమరేటర్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేశారు? ఇన్ ద రేషియో ఆఫ్ 3/4 అంటే న్యూమరేటర్ ని డినామినేటర్ ని సేమ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తారు. మల్టిప్లై చేయడం వల్ల మనకు పోయేదేం లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు ఫస్ట్ అక్కడ ఏముంది? 3/4 ఉంది. నేను ఏం చేస్తున్నా ఇప్పుడు? నాకు ఇక్కడ డినామినేటర్ ఏముంది? సెకండ్ నెంబర్లో 8/12 ఉంది. డినామినేటర్ 12 రావాలంటే నేను ఇప్పుడు దేంతో మల్టిప్లై చేయాలి? నాకు ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ సెకండ్ నెంబర్లో 8/12 ఉందా? డినామినేటర్ 12 ఉంది డినామినేటర్. ఫస్ట్ నెంబర్లో నాకు 4 ఉంది. ఈ 4ని నేను 12 చేయాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. సో డినామినేటర్ 3తో మల్టిప్లై చేస్తా. కానీ నేను ఇప్పుడు పైన ఏ నెంబర్ వేసిన, ఇప్పుడు 1 వేసినా, 2 వేసినా, 4 వేసినా, ఇటు పక్కన నేను మల్టిప్లై చేసే వాల్యూ ఎక్కువ అయిపోతుందిగా. అలా చేయకూడదుగా. నేను ఇంటూ 1 చేసుకోవచ్చు, ఏ నెంబర్ కైనా ఇంటూ 1 చేస్తే సేమ్ నెంబర్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటూ 1 రావాలంటే న్యూమరేటర్ ఏమైనా రాసుకోవాలి? 3/3 ఉన్నాయి కదా. ఇప్పుడు మల్టిప్లై బై 3/3 చేయడంతో ఈ వాల్యూ ఏం మారదు. అప్పుడు నాకు ఏమొస్తుంది రేషియో ఫైనల్గా? ఈ టోటల్ రేషియో ఏమొస్తుంది ఇప్పుడు నాకు? 3 × 3 ఎంత? 3 3 అయినా తల్లి. 4 3 ఎంత? ఇప్పుడు నేను 3/4ని 9/12గా మెన్షన్ చేసుకుంటా. 3/4 అయినా 9/12 ఒకటేనా కదా. ఇప్పుడు నాకు కంపారిజన్ ఈజీ అవుతుంది. నాకు ఇప్పుడు ఫస్ట్ ఇది నెంబర్ 8/12 చేసుకుంటా. ఏ నెంబర్ ఎక్కువ నాకు? ఏ రేషియో ఎక్కువ రెండిట్లో? 9/12. ఇప్పుడు ఇది అయిపోయింది కదా. వీటిల్లో వేరియస్ కైండ్స్ ఆఫ్ రేషియోస్ ఉంటాయి. రేషియోస్ అంటే మనం if A is equal to B, then the ratio of
A/B is ఈక్వల్ రేషియో. ఇప్పుడు మనకి 100 మార్క్స్ ఉన్నాయి, 100 మార్క్స్కి ఎగ్జామ్ రాసాం, మనకి 100 కూడా వచ్చినాయి అనుకో, 100:100 రాస్తాం. దీన్ని మనం ఏ రేషియో కింద కన్సిడర్ చేస్తాం? ఈక్వల్ రేషియో. ఎందుకు? న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అని, దీని ఈక్వల్ రేషియో అంటాం. అలా కాదు, ఇది మార్క్స్ కాదు, నార్మల్గా ఏదో ఒక నెంబర్ తీసుకోండి. బీపీ చెక్ చేస్తారు కదా, బీపీ 80/120 ఉండాలంటారు కదా సార్. 80/120 ఉంది, ఇది నార్మల్గా బీపీ మనం మెజర్ చేస్తూ రావాల్సింది. 80/120 ఉంది. ఇక్కడ న్యూమరేటర్ ఎక్కువ ఉందా, డినామినేటర్ ఎక్కువ ఉందా? డినామినేటర్ ఎక్కువ ఉంది. దీన్ని ఏమని పిలుస్తాం అప్పుడు? గ్రేటర్ ఈక్వల్. నాకు తెలుసు, అందుకే నేను రివర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ సరిగ్గా చూడు, ఏ గ్రేటర్ దాన్ బి అయి ఉంటే, A/Bలో ఏ గ్రేటర్ దాన్ బి అయి ఉంటే, ఏ గ్రేటర్ దాన్ బి అంటే ఏ ఎక్కువ బి ఎక్కువ? ఏ ఎక్కువ కదా, న్యూమరేటర్ ఎక్కువ ఉంది కదా, అప్పుడు దాన్ని ఏమి మెన్షన్ చేసుకోవాలి? గ్రేటర్. ఏ గ్రేటర్ దాన్ బి కదా, ఏ గ్రేటర్ దాన్ బి కదా, అప్పుడు దాన్ని గ్రేటర్ ఈక్వాలిటీ అనుకోవాలి. అలా కాకుండా ఏ లెస్ దాన్ బి ఉంటే అప్పుడు ఏమనుకోవాలి? ఫుల్ డే క్లాస్ అవ్వాలి మీకు, ఫుల్ డే జరిగినాయి క్లాసెస్. మార్నింగ్ లేవు, 10 నుంచి డౌన్ క్లాస్. ఇన్వర్స్ ఆర్ రెసిప్రోకల్ రేషియో. ఇన్వర్స్ అంటే ఏంటి? రివర్స్. ఇన్వర్స్ అంటే రివర్స్. 1/2 ఉంది అనుకో, 1/2 ఇన్వర్స్ రేషియో రాయాలి, 2/1 అంటే 2/2. 2/3 ఉంది, ఇన్వర్స్ రేషియో రాస్తాం 2/3, 3/2. అంతేనా? A/Bకి ఇన్వర్స్ రేషియో ఏంటి? A/Bకి ఇన్వర్స్ రేషియో ఏంటి? మరి B/Aకి రెసిప్రోకల్ రేషియో ఏంటి? మరి A/Bకి రెసిప్రోకల్ రేషియో ఏంటి? A/Bకి రెసిప్రోకల్ రేషియో ఏంటి? రెండు ఒకటే, రెసిప్రోకల్ రేషియో అన్నా ఇన్వర్స్ రేషియో అన్నా ఒకటే. మనకి ఎగ్జామ్స్ ఎలా అడుగుతారు? వాట్ ఇస్ ద రెసిప్రోకల్ రేషియో ఆఫ్ A/B అని అడుగుతాడు. మనం ఇక్కడ ఇన్వర్స్ అని చదువుకుని వెళ్తాం, అక్కడ రెసిప్రోకల్ రేషియో అడుగుతాడు. సార్ మాకు మీరు క్లాస్ ఇన్వర్స్ రేషియోనే చెప్పారు సార్, రెసిప్రోకల్ ఏంటో చెప్పలేదు సార్ అంటారు. రావాల్సిన 4 మార్కులు పోయాయి, ఆల్రెడీ వచ్చిన మార్కులు 1 మార్క్ పోయాయి, 5 మార్కులు పోయాయి. రెండు ఒకటే. ఇలాంటి జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. ఒకే దానికి 3 to 4 టర్మినాలజీస్ ఉంటాయి. కాంపౌండ్ రేషియో అంటే ఏంటి? 2 కంటే ఎక్కువ ఉంటాయి, దాన్ని మనం ఏం చేయాలి? కలిపి రాసుకోగలిగితే. ఇప్పుడు మనకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, దానికి మీరు నా కాంపౌండ్ రేషియో చెప్పాలి. నాకు 1:2, 2:4, 3:6. దీనికి నాకు మీరు కాంపౌండ్ రేషియో చెప్పండి. 1:2:4/246 అంటావా? అంతేనా? 124/246 అయిపోయింది రేషియో దానికి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? A/B, C/D, E/F కి A/C/E అంటే A/C/E అని పక్క పక్కన పెట్టేసుకోమని కాదు. AC అంటే A మల్టిప్లై C మల్టిప్లై E అని. ఇప్పుడు చెప్పండి, నాకు నేను మీకు మెథడ్ కూడా చెప్తా, నాకు ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. కాదు, సరిగ్గా చెప్పాలి, ఆలోచించి చెప్పాలి. సరే నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పమ్మా, చదువుతుంది చెప్పాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా ఉంది కదా, నేను అడిగింది ఏంటి? 1/2
2/4:3/6 ఇంత నచ్చింది. ఇప్పుడు నాకు మీరు చేయాల్సిన నేను చెప్పనా, మధ్యలో చేసుకోండి అమ్మ. ఇక్కడ చేసింది అదేనా? ఇక్కడ ఏంటో చూడు, A/B, C/D, E/F అడిగాడు. ఏం చేశాడు? మల్టిప్లై చేశాడు, అవునా? అప్పుడు మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ మల్టిప్లై అవుతాయా? ఏమవుద్ది? ఏసీఏనా? డినామినేటర్ అవుద్ది PDF. మరి ఎలా చేసి కూడా చెప్పాలి కదా మీరు. చెప్పండి నాకు ఇప్పుడు. 1 2 3 ఏంటంటే 123. చెప్పిన కదా. ఇక్కడ ఏం చేశాడు? ఏసీఈ అంటే ఏసీఈ అని రాశాడంటే దానికి అర్థం ఏంటి? A/C/E అని. ఏసీఈ 1 ఇంటూ మనకి న్యూమరికల్ గా రాసినప్పుడు సింబల్స్ కానీ డాట్స్ కానీ మెన్షన్ చేస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసినప్పుడు మల్టిప్లికేషన్ మధ్యలో ఏం పెట్టరు. ఏసీఈ అని అంటే పక్క పక్కన పెట్టేమని కాదు, A/C/E అని. డినామినేటర్ కూడా DBF అంటే D/F అని. ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంటి? 1/2 1/2 2/4 3/6 అంటే ఇప్పుడు నేను మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేయడం దాని అర్థం ఏంటి? 1 ఇంటూ 2 ఇంటూ 3 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంతేనా? మరి 123 2 వాట్స్ ఎలా అవుతాయి? ఫస్ట్ కూడా నువ్వు ఇదే చెప్పు. ఫస్ట్ కూడా 123 అనే అన్నావు. 123 246 అన్నావు. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎలా చేసుకోవాలి చెప్పు. 2 క్యాన్సిల్ చేసుకోవచ్చా? ఎప్పుడైనా సరే సింపుల్ స్టెప్ లో అయిపోయి చూసుకోండి. పెద్ద పెద్ద నెంబర్ దాకా పోవద్దు. 3ని 6 క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు రేషియో ఎంత మిగిలింది మనకి? న్యూమరేటర్లో ఏం మిగిలింది? డినామినేటర్లో ఏం మిగిలింది? 4 ఇంటూ అంటే ఎంత? 4 2 వరకు కూడా కన్ఫ్యూజ్ కదా. మరి బలంగా చెప్పండి. తిన్నదా? మధ్యాహ్నం లంచ్ అవ్వలేదా? ఉపవాసాలా? మరి మరి ఎందుకు మధ్యాహ్నం తినలేదని చెప్తున్నావుగా? అర్థమైందా? కాంపౌండ్ రేషియో అంటే ఏం చేయాలి? న్యూమరేటర్స్ అన్ని డినామినేటర్స్ అన్ని విడివిడిగా మల్టిప్లై చేయాలి, పక్క పక్కన పెట్టుకోకూడదు. మన కన్ఫ్యూజ్ చేయడానికి అదో ఇస్తాడు. ఐసీఎంఏ బోర్డు వాళ్ళు అది కూడా ఇస్తారు, ఐసీఏ బోర్డు కూడా అది కూడా ఇస్తారు. 1 ఇంటూ 2 ఇంటూ 4 రాయకుండా 124 రాస్తారు ఆప్షన్. మనలాంటి ఉంటారు కదా. డూప్లికేట్ రేషియో అంటే ఏంటి? డూప్లికేట్ రేషియో డబుల్ చేయాలని కాదు, సేమ్ కైండ్ ఆఫ్ 2 రేషియోస్ ఉంటాయి. 1:2 1:2 ఉంటాయి. ఒకటే రేషియో 2 సార్లు రిపీట్ అవుతాయి. ఒకదానికి ఇంకోటి డూప్లికేట్ అని అర్థం. మూవీస్ చూస్తామా, వెబ్ సిరీస్ చూస్తామా, దాంట్లో హీరో డూప్లికేట్ వీడియో అంటారు కదా. ఇప్పుడు నాకు 1/2 ఉంది, మళ్ళీ 1/2 ఉంది. దీనికి మనం ఏమంటాం? దీన్ని మనం డూప్లికేట్ రేషియో అంటాం. ఫస్ట్ ఉన్న రేషియోకి సేమ్ రేషియో మళ్ళీ రిపీట్ అయితే దాన్ని డూప్లికేట్ రేషియో అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడి ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ A/B అంటే A/B. దానికి మళ్ళీ
ఏ బై బి మళ్ళీ ఏ టు బి మల్టిప్లై చేస్తే అదేమవుతుంది? ఏ స్క్వేర్ మరి 2s నుంచి వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వద్దు, కంగారు పడదు. ట్రిప్లికేట్ రేషియో అంటే ఏం చేయాలి మరి? అది డూప్లికేట్ అంటే డబల్ అన్నావు. ట్రిప్లికేట్ రేషియో అంటే ట్రిపుల్ అంటే ఏంటి? 3 సార్లు మల్టిప్లై చేయాలి. డూప్లికేట్ అంటే డబల్ 2 టైమ్స్ చేసాం. ట్రిప్లికేట్ అంటే 3 సార్లు చేయాలి. ఏ బై బి ఇంటూ ఏ బై బి ఇంటూ ఏ బై బి అప్పుడు ఏమవుతుంది చెప్పు? ఏ బై బి ఇంటూ ఏ బై బి ఇంటూ ఏ బై బి ఏమవుతుంది? అంతే. నెక్స్ట్ సబ్ డూప్లికేట్ రేషియో, సబ్ ట్రిప్లికేట్ రేషియో. ఇందాక మనం డూప్లికేట్ రేషియో అంటే ఏం చేసాం? మల్టిప్లై చేసాం కదా. ఎప్పుడు రూట్ చేయాలి, స్క్వేర్ రూట్ చేయాలి. అర్థమైందా సబ్ డూప్లికేట్ రేషియో అంటే? సరే, వాట్ ఈస్ ద సబ్ డూప్లికేట్ రేషియో ఆఫ్? రైట్ క్వశ్చన్ ఏంటి? నేను నాకు చెప్పాలి ఆన్సర్ చెప్పాలి. What is the sub-duplicate ratio of? What is the sub-duplicate ratio of 4/9? What is the sub-triplicate ratio of triplicate? 8/27. ఇవన్నీ మనం ఎప్పుడు నేర్చుకునేది తెలుసా? 7th క్లాస్ లో చెప్పారనుకుంటా. 8/27. నేనంటే ఎప్పుడో నేర్చుకున్నా, మీరు రీసెంట్ గా నేర్చుకున్నాను. నాకంటే ఫస్ట్ మీరే చెప్పాలంటారు. ఏం చేస్తున్నారు? సబ్ డూప్లికేట్ రేషియో అంటే సబ్ డూప్లికేట్ రేషియో. నేను అడిగిన డూప్లికేట్ కాదు. కలిగినమ్మా పేరేమన్నా అసలు సబ్ డూప్లికేట్ రేషియో అంటే ఏం చేస్తున్నారు? డూప్లికేట్ అంటే ఏం చేయాలి? డబల్ చేయాలి. అంటే ఏ ఇంటూ ఏ చేయాలి. సబ్ డూప్లికేట్ ఏం చేయాలి? స్క్వేర్ రూట్ చేయాలి. దాన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ చేయాలి. అర్థమైందా? డూప్లికేట్ అంటే స్క్వేర్, సబ్ డూప్లికేట్ అంటే స్క్వేర్ రూట్, ట్రిప్లికేట్ అంటే క్యూబ్ చేస్తున్నాం. సబ్ ట్రిప్లికేట్ అంటే ఏం చేయాలి? క్యూబ్ రూట్ చేయాలి. క్యూబ్ రూట్ అంటే ఐడియా ఉందా లేదా? క్వశ్చన్ మార్క్ వద్దు, ఏదో చెప్పండి అంతే. చెప్పండి మరి. ఏకి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏమైంది? 3√8 క్యూబ్ రూట్ ఆఫ్ ఏ అంటే ఏంటో తెలుసా? 8 సబ్ ట్రిప్లికేట్ రేషియో ఏమైంది? సబ్ ట్రిప్లికేట్ రేషియో, సబ్ డూప్లికేట్ రేషియో ఐడియా లేదా సార్? సరే, నేను చెప్పింది ఏంటి మీకు ఇందాక? 8/27 కదా. 8 నెల రాసుకోవచ్చు మనం. 2 టేబుల్ డివైడ్ చేయి. 2 4 4 నెల డివైడ్ చేయొచ్చు. సో నేను ఇక్కడ దీన్ని 2 ఇంటూ 2 ఇంటూ 2 కింద రాసుకున్నా. 27 నెల రాసుకోవచ్చు. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఎన్నిసార్లు వచ్చింది ఒక నెంబర్? ఇప్పుడు నాకు 2 ఇంటూ 2 డివైడెడ్ బై 3 ఇంటూ 3 వచ్చి దీనికి స్క్వేర్ రూట్ వస్తే నేనే రాస్తా 2/3 హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్. అంతేనా? హోల్ మన అంటే కింద డినామినేటర్ కూడా ఉంది కదా, డినామినేటర్ స్క్వేర్ కదా. నువ్వు 2/3 రాస్తే హోల్ పెట్టకుండా న్యూమరేటర్ ఒకటికే స్క్వేర్ ఉన్నట్టు, మనకి డినామినేటర్ కూడా స్క్వేర్ ఉంది. నువ్వు ఒకవేళ హోల్ స్క్వేర్ పెట్టకుండా రాసుకోవాలంటే ఏం రాసుకోవాలి? 2/3 అని రాసుకోవాలి. రూట్ పెట్టాలి.
రూట్ ఖచ్చితంగా ఉండాలి. సబ్ డూప్లికేట్ రేషియో అంటే రూట్, సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే 3 క్యూబ్ రూట్ ఉండాలి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో నేను చెప్తా చూడండి. స్క్వేర్ రూట్ అంటే మనకి మీనింగ్ ఏంటి? స్క్వేర్ రూట్ అంటే ఇక్కడ మనకి ఏముంది? 2/3 హోల్ స్క్వేర్ రూట్ ఉందా? స్క్వేర్ రూట్ అంటే ఏంటో తెలుసా? హోల్ పవర్ 1/2, హోల్ పవర్ 1/2. ఇప్పుడు నాకు ఇక్కడ ఏముంది? 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ 1/2. అంతేనే? అర్థమైంది? స్టెప్ 1/2 ఎందుకు తీసుకొచ్చాను? స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ ని మనం ఇది తీసేయాలనుకుంటే, స్క్వేర్ రూట్ సింబల్ తీసేయాలనుకుంటే మల్టిప్లై బై 1/2 రాసుకోండి పవర్. ఇటు క్యాన్సిల్, ఆన్సర్ ఎంత? 2/3. అవునా? ఇప్పుడు అలాగే ఇది స్క్వేర్ రూట్, నేను మీకు ఏం ఇచ్చా? క్యూబ్ రూట్ ఆఫ్ 8/27 ఇచ్చా. మరి అది సాల్వ్ చేయాలి. స్క్వేర్ రూట్ అంటే యాక్చువల్గా ఇక్కడ 2 ఉన్నట్టు తల్లి, అవునా? క్యూబ్ రూట్ ఇక్కడ 3 ఉంది. ఇక్కడ 2ని మనం ఇక్కడ 1/2 రాస్తే 3ని ఎవరు రాయాలి? ఇక్కడ 2ని మనం ఇక్కడ 1/2 రాసుకుందాం. స్క్వేర్ రూట్ సింబల్ రిమూవ్ చేసి రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చి, అది నోమరేటర్ తీసుకొచ్చి 1/2 రాసుకుందాం. 3ని ఎలా రాసుకోవాలి? క్యూబ్ రూట్ ఎలా రాసుకోవాలి? అంతే అంతే. 8/27 ఇచ్చా. 8/27ని దాని క్యూబ్ కనుక్కోవాలి. 8 క్యూబ్ ఏంటి? 8కి క్యూబ్ రూట్ ఏంటి? నేను అడిగింది దేనికి? క్యూబ్ రూట్ ఆఫ్ 8/27 అని అడిగింది. అంతేనా? 2ని ఎలా రాసుకున్నావు చెప్పు? 8ని ఎలా రాసుకున్నావు? 2 ఇంటూ 2 ఇంటూ 2, అంతేనా? 27 అంటే 3 ఇంటూ 3 ఇంటూ 3, ఒకటి 3 సార్లు వచ్చిందా? అంటే ఇప్పుడు 2/3 హోల్ క్యూబ్. మనకి మర్చిపోవద్దు, ఇక్కడ క్యూబ్ రూట్ ఉంది. ఓకేనా? ఇది మర్చిపోకూడదు, ఇక్కడ మనకి క్యూబ్ రూట్ ఉంది. ఇక్కడ క్యూబ్ రూట్ నేను ఏం చేస్తా? ఇప్పుడు నాకు ఈ సింబల్ వద్దు అనుకుంటే 1/3గా రాసుకుంటా. 1/3గా రాసుకుంటా. 2/3 హోల్ క్యూబ్ ఇంటూ 1/3. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 1/3 మనకి ఎక్కడ ఉంది? పవర్ సెక్షన్ లో ఉంది. పవర్ లో కింద కాదు, బేస్ లో కాదు, పవర్ లో ఉంది. 3 క్యాన్సిల్ చేసుకుంటాం. ఆన్సర్ ఎంత? ఇప్పుడు మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే నేను రెండు క్వశ్చన్స్ ఆన్సర్ ఒకటేనా కాదు? దానికే నేను స్క్వేర్ ఇచ్చా, క్యూబ్ ఇచ్చా, అంతే. ఈ బిట్ మనం ఎంతసేపులో చేసే ఎగ్జామ్లో 30 సెకండ్స్ కంటే ఎక్కువ పట్టకూడదు. మనకి ఇది టైం సరిపోవాలి ఖచ్చితంగా. వీటిలో టైం మిగిలితేనే క్యారెక్టర్ టైం మనం తీసుకుంటాం. అందుకే మీకు షార్ట్ కట్స్ చెప్తున్నాను, షార్ట్ కట్స్ లోనే చేయండి. ఇన్ కేసు మాకు షార్ట్ కట్స్ గుర్తులేవు సార్ అనుకుంటే రెగ్యులర్ ప్రొసీజర్ చేయండి. నేను రెండు చెప్తున్నాను, రెగ్యులర్ ప్రొసీజర్ చెప్తున్నా, షార్ట్ కట్ చెప్తున్నా. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? సబ్ డూప్లికేట్, సబ్ డూప్లికేట్ రేషియోస్. అర్థమైనయా? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? డౌట్స్ ఉంటే చెప్పండి గైస్. అర్థమవుతుందా? వర్షిని, శరణ్, పాల్, సుహిత్, సాయితేజ రెస్పాండ్ అవ్వాలి. మీకు ఎవరికి డౌట్ వచ్చినా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఆర్ ఎల్స్ అన్మ్యూట్ చేసి అడగండి. యూ కెన్ స్టాప్ మీ ఎనీవేర్. ఇప్పుడు కంటిన్యూడ్ రేషియో చదువమ్మా. కంటిన్యూడ్ రేషియో అంటే మాగ్నిట్యూడ్స్.
2 లేదా అంతకంటే ఎక్కువ రేషియోస్ని క్లబ్ చేసి రాసుకోవాలి అనుకుంటే కంటిన్యూడ్ రేషియో వాడుకోవాలి. ఇది మనం ఎలా చేయాలంటే జాగ్రత్తగా, మనకి ఇప్పుడు 2 రేషియోలు ఉన్నాయమ్మా, A:B, B:C. దీన్ని నేను A:B:C కింద కన్వర్ట్ చేసుకోవాలంటే దేన్ని దేంతో మల్టిప్లై చేయాలో ఇక్కడ జాగ్రత్త చూడండి. ఏని బీతో మల్టిప్లై చేయాలి, ఓకేనా? బీని బీతో మల్టిప్లై చేయాలి, బీని సితో మల్టిప్లై చేయాలి. సరిగ్గా చూసారా? ఫస్ట్ ఉన్న రేషియోలో ఫస్ట్ నెంబర్ని సెకండ్ ఉన్న రేషియోలో ఫస్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఉన్న నెంబర్ ఒకసారి చేయాలి, తర్వాత సెకండ్ ఉన్న నెంబర్ని సెకండ్ నెంబర్తో చేయాలి, సెకండ్ నెంబర్ని కింద సెకండ్ నెంబర్తో చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కంటిన్యూ రేషియో మనకి ఎగ్జామ్ అడుగుతారు, ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇప్పుడు నేను మీకు ఈ ప్రాబ్లమ్ ఇస్తా 2:3, 4:10. దీనికి కంటిన్యూ రేషియో చెప్పండి నాకు. ఆన్సర్ చేసి చెప్పండి. 2:3, 4:10. గైస్ మీరు కూడా చెప్పాలి, నాకు ఆన్సర్స్ వాళ్ళే కాదు. అయిపోయిందా? ఈ బుక్ క్లోజ్ చేయి. బుక్లో రెండు పనులే, నేను చెప్తే ఎప్పుడు ఓపెన్ చేయాలి. వర్షిని ఆన్సర్ చెప్పమ్మా. శరణ్, మీకు మెథడాలజీ కూడా చెప్పా, మెథడాలజీ కూడా ఇక్కడే ఉంది, నేను రబ్ కూడా చేయాల. నాకు ఆన్సర్ ఎట్లా చేస్తారు? ఇక్కడ ఏ అంటే వాల్యూ తీసుకున్నారు చెప్పండి, బి అంటే ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో బి అంటే ఏది, సి అంటే ఎలా చేయాలని చెప్పా. ఫస్ట్ నెంబర్ని ఫస్ట్ రేషియోలో ఫస్ట్ నెంబర్ని సెకండ్ రేషియోలో ఫస్ట్ నెంబర్తో చేసావా? ఆన్సర్ ఏంటి చెప్పు, నువ్వు చెయ్యి. అట్టే ఉండాలి క్లాస్, చేస్తా నేను. మీరు ట్రై చేస్తే మీకు వస్తుంది. రేషియో చెప్పు యశ్వంత్. 2:3, 4:10. నేనేం చెప్పా? ఫస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్తో చేయాలి, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్తో చేయాలి, సెకండ్ నెంబర్ సెకండ్ నెంబర్తో చేయాలి. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్లో. 2 4 8:30. ఈ రేషియో 3 ఏ నెంబర్తో క్యాన్సిల్ అవుతాయి చెప్పండి, చెప్పు. 4 టేబుల్ 30 ఇంటెన్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా. 4 టేబుల్ కూడా క్యాన్సిల్ అవుతుంది ఊరికి అసలు. 4 7 ఎంత? 4 టేబుల్ చెప్పు. 4 7 ఎంత? 30. 4 8 ఎంత? మరి 30 ఎక్కడ క్యాన్సిల్ అయిందమ్మా? అయిందా? ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఎంత? ఇప్పుడు నాకు 4:6 అయిపోయింది ఇది ఆన్సర్. ఓకేనా? మనకి ఎగ్జామ్ ఎలా ఇస్తారో తెలియదు, సింప్లిఫై చేసి కూడా ఆప్షన్ అవ్వచ్చు, సింప్లిఫై చేయకుండా కూడా ఆప్షన్ అవ్వచ్చు. అందుకే మనం సింప్లిఫై చేయమని చెప్పండి. ఓకేనా? రెండు చెక్ చేసుకోండి. శరణ్ అర్థమైందా? గైస్
మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే మీరు ఉన్నారో లేదో తెలియట్లేదు నాకు. ఇంకోటి ఏమన్నా చేస్తారా? చేస్తారా? 7:9, 11:13. క్యాల్సియం పక్కన పెట్టేసి చేయండి అమ్మ. 13. Action. ఒకసారి ఫన్ పిలవ కోఆర్డినేటర్ అండి మనసు డైలీ అయితేనమ్మా ఇది అంటే ఫైల్ ఇప్పుడు దాకా అయింది ఎండ్ అయిపోతుందా? క్లోజ్ అయిపోయింది. చేసారా? నేను జూమ్ స్టాప్ చేస్తాను, అదే ఎండ్ అయిపోయి ఫైల్ సేవ్ అవుతుంది. అందుకే నేను కొత్తగా follow అవుతుంది. అదే సార్ మరి జూమ్ మీట్ ఎండ్ అయిపోయింది, అందుకే నేను ఒకసారి రికార్డ్ స్టాప్ చేయండి సార్. స్టాప్ చేయండి. రికార్డ్ అవుతుంది సార్. ఓకే 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 యా ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా? ప్రాబ్లమ్స్లోకి వెళ్దామా?
సాల్వ్ చేసేస్తారా ప్రాబ్లమ్స్ మరి? చెప్పండి. నెక్స్ట్ బాగా పనిలో ఉన్నాడు. సాల్వ్ చేస్తున్నారా? అయినా ఆన్సర్ వచ్చిందా? ఆన్సర్ ఏంటి చెప్పు. అది పైన వచ్చింది. రాలేదు సార్. నేను సాల్వ్ చేస్తాను సార్. చెప్పా సార్. విచ్ నెంబర్ చెప్పు. 6:9 12:7 ఏం చెప్పాను సార్ మీకు? ఫస్ట్ నెంబర్తో, సెకండ్ నెంబర్ ఫస్ట్ నెంబర్తో, సెకండ్ నెంబర్తో. 6 సార్. మరి ఎలా చేశారు సార్? 6/9. ఓకే. 12/9 ఎందుకు వచ్చింది? 12/7 కదా నేను చెప్పింది. 12/7 కదా. 12/9 ఎందుకు వచ్చింది? 12/7 మెథడ్ అర్థమైంది కదా. ఓకే. ఈ పాయింట్స్ చదవండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ మీనింగ్ ఎలా చెప్తారమ్మా మీ ముగ్గురులో? శరణ్ నాకు ఫస్ట్ పాయింట్ మీనింగ్ చెప్తాలి. పీడిఎఫ్ డిస్ప్లే అవ్వట్లేదు సార్. మీ స్క్రీన్ ఒకటి పీడిఎఫ్ డిస్ప్లే అవ్వట్లేదా? పీడిఎఫ్ ఏం కనిపించట్లేదు సార్. వీడియో ఒకటి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ పీడిఎఫ్ లో ఫస్ట్ పాయింట్ చెప్పమ్మా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయ నాకు. ఎనీ వన్ ఆఫ్ యూ? సాయి తేజ, శరణ్, వర్షిణి, పాల్, సుహిత్. ఫస్ట్ పాయింట్ చెప్పండి సార్. ఫస్ట్ పాయింట్ మీనింగ్ చెప్పండి అమ్మా. యాక్చువల్ గా ఏ అనేది 2 రూపీస్ సార్. బి 55 సార్. ఓకే. 2 క్వాంటిటీస్ ఉన్నాయి సార్. ఓకే. ఇలాంటప్పుడు రేషియో 5 చేయాలంటే రెండింటిని సేమ్ మీడియంలో తీసుకోవాలి సార్. అయితే 5 లో కానీ రూపీస్ లో కానీ. ఎస్ 100%. అర్థమైందమ్మా. ఇప్పుడు మనకి ఇక్కడ 2 డిఫరెంట్ టర్మినాలజీస్ ఇచ్చారు. యాక్చువల్గా ఒకటేమో రూపీస్లో ఇచ్చారు, ఇంకోటి పైసలు ఇచ్చారు. మన రేషియోస్ మీరు చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంటి? మన రేషియోస్ లో 2 టర్మినాలజీని కంపేర్ చేయాలంటే ఆ 2 సేమ్ యూనిట్స్ లో ఉండాలి. ఏదో రూపీస్ లైన్ ఉండాలి లేదా పైసలు లైన్ ఉండాలి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ ఏం చేశారంటే సింపుల్ ఉంటుందని చెప్పి పైసని రూపీస్ ని పైసలు కన్వర్ట్ చేస్తున్నాడు. మనం అలా కాకుండా దీన్ని రూపీస్ లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది? 2:0.5 అవుతుంది. ఏదైనా ఒకటి 0.5ని 2తో మల్టిప్లై చేసి ఎంత పోతుంది? క్యాష్ నొక్కేస్తున్నారు. 2/0.5 చేయండి అమ్మా. మరి 3 ఎక్కడ చేసిందమ్మా? మల్టిప్లై చేస్తారు. అవునమ్మా. 2:0.5 అమ్మా. ఈస్ట్ 20 ఏంటమ్మా? మల్టిప్లై డివిజన్ క్యాల్కులేట్ కొట్టదు సార్. కంగారు పడద్దు, బి క్యాజువల్.
when the quantity is increased by the given ratio, multiply the quantity by greater ratio. అంటే అర్థం ఏంటమ్మా? ఇందాక మీకు చెప్పిన పాయింట్ అండి. డిక్రీజ్ అయినప్పుడు లెసర్ రేషియోతో మల్టిప్లై చేయాలి. గ్రేటర్ రేషియో లెసర్ రేషియో టర్మ్ తీసుకుంటున్నా. ఫోర్త్ పాయింట్ ఏమండి? చదవండి అంటే మనం చదవలేమని కదమ్మా, నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. When both increasing and decreasing of the quantities are present in a problem, multiply the quantity by greater ratio to increase, multiply the result by lesser ratio to obtain the final result. రెండు ఇచ్చినప్పుడు ఈ 2 స్టెప్స్ కంబైన్ గా కలిపి చేయాలి. మనం ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? క్వాంటిటీ ఇంక్రీజ్ బై ద గివెన్ రేషియో మల్టిప్లై బై ద క్వాంటిటీ బై గ్రేటర్ రేషియో. ఈ రెండు కలిపి చేయాలి. నేను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఎగ్జాంపుల్ వస్తుంది చెప్తా. నెక్స్ట్ కమింగ్ టు ద ప్రపోర్షన్స్. చదవమ్మా, ప్రపోర్షన్స్ అంటే ఏముంది అక్కడ? Two ratios are equal, then we say that the two ratios are equal. Now that was the multiplication. Where we take the one and they are said to be equal. A is equal to C is equal to or A by B is equal to C by B. Or the first and last quantity, that is A and B are the same are the two middle terms which to C అండ్ సి. are called. ఇప్పుడు బేసిక్ గా విషయం ఏంటంటే మనకి రెండు రేషియోలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7/16, 14/32 2 రేషియోస్ ఉన్నాయి అన్న. ఆ రెండు ఈక్వల్ రేషియోస్ కదా? శరణ్ మీరు రెస్పాండ్. ఆ రెండు ఈక్వల్ రేషియోస్ కదా? 7/16, 14/32 ఈక్వల్ రేషియోస్ కదా? అవి ప్రపోర్షనల్ గా ఉన్నట్టు కాదట? ప్రపోర్షనల్ లా కదా రెండు రేషియోస్? 2 రేషియోస్ ఉన్నాయి. నేను ఇప్పుడు చెప్పింది ఏంటి మీకు? 7/16, 14/32. 14/32 2 టేబుల్ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? 14 2 టేబుల్ ఎంత క్యాన్సిల్ అవుతుంది? 2 టేబుల్ వచ్చా? చెప్పండి. ఎంటెన్సా? 14 2 టేబుల్ ఎంత క్యాన్సిల్ అవుతుంది? 8. మరి 16 32 మరి 52 16 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో నేను ఫస్ట్ ఇచ్చిన రేషియో కూడా 7/16. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఇది కూడా 7/16. ఇక్కడ ఏమవుతుంది? మనం ఇప్పుడు చదువుకున్న పాయింట్ ఇదే కదా? A/B is equal to C/D అవుతుందా? 7/16 is equal to ఏమవుతుందమ్మా? 14/32. నేను ఇచ్చిన రేషియో ఇదేనా? ఇచ్చింది మీకు చెప్పింది అదేనా? నేను ఈక్వల్ అవుతుందా? సో ఈ రేషియో ప్రపోర్షనల్ గా ఉన్నట్టే కనుక ప్రపోర్షనల్ గా ఉన్నట్టు. కంటిన్యూడ్ రేషియో అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కంటిన్యూడ్ రేషియో? వన్ 1:2, 2:3 ఉంది అనుకోమ్మా. ఫస్ట్ రేషియోలో డినామినేటర్, సెకండ్ రేషియోలో న్యూమరేటర్ సేమ్ ఉంది అవునా? అప్పుడు దాన్ని మనం ఏమనుకోవాలి? కంటిన్యూడ్ రేషియో అనుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనకి వచ్చిన ఫార్ములా ఏంటి?
1/2 is equal to 2/3 అయితే, which means A by B is equal to B by C అయితే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఆ? ఆ, ఏమవుతుందమ్మా? A by C, B by A, B by D. D ఎక్కడ వచ్చింది అసలు? A ఇంటూ C అంటే AC, B ఇంటూ B అంటే B ఇంటూ B, B స్క్వేర్, B స్క్వేర్, ఓకేనా? So when the two ratios are in the continuous proportion, then the formula will be B square is equal to AC. B square is equal to AC ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఓకేనా? అర్థమైందా? అవుతుందా? యాక్చువల్గా నేను ఇందా చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC అని చెప్పా, 1/2 2/3 అని చెప్పా. సార్ మీరు చెప్పింది తప్పు సార్ ఒక్కొక్కరు చెప్పరండి. ఎలా అవుతుంది B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC అని చెప్పిన దానికి? వేర్ ఇస్ ద టెన్షన్ ఇన్ ద క్లాస్? గైస్ మీరైనా సరే మీరైనా చెప్పాలి కదా. మీరు చెప్పారు కదా సార్ రైట్ అని, అందుకే చెప్పాను సార్. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటమ్మా? 1/2 ఈజ్ ఈక్వల్ 2/3 క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పా. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుతుందమ్మా? 2 ఇంటూ 2 ఎంతమ్మా? 2 ఇంటూ 2 ఎంతమ్మా? 2. సో 3 ఇంటూ 1 ఎంతమ్మా? ఈ రెండు ఈజ్వల్ ఎంత అవుతాయమ్మా? అవుతాయమ్మా? మరి సరే అని చెప్పారు కదమ్మా అప్పుడే. మీరు రాస్తే రెడీ అయిపోద్దమ్మా. అర్థం చేయలేదు క్లాస్. సార్ మీరు చెప్పింది తప్పు సార్. నేను రైట్ చెప్తే తప్పు అన్నావు, తప్పు చెప్పినప్పుడు మాట్లాడవు. ఎలా ఎలా అయితే? యాక్చువల్గా మనకి 3 నెంబర్లు ఇచ్చి అది కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే అప్పుడు మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి? B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC. నేను ఇప్పుడు 3 నెంబర్లు చెప్తా. B స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉందో లేదో తెలుసుకోవాలంటే మనం వాడాల్సిన ఫార్ములా ఇది కదా. ఒక 3 నెంబర్లు చెప్తా, అవి కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నాయో లేదో చెప్పినప్పుడు నాకు మీరు చెప్తారా? చెప్తారా? రాసుకోండి. 9, 12, 16. చెప్పండి గైస్. శరణ్, సుహిత్, 9, 12, 16 కంటిన్యూడ్ ప్రపోర్షన్ కాదా? ఉన్నట్ట లేనట్ట చెప్పండి. నేను చెప్పిన ఫార్ములా ఏంటమ్మా? B స్క్వేర్ ఈక్వల్ టు AC. అక్కడ A అంటే ఎంత? B అంటే ఎంత? C అంటే ఎంత? B స్క్వేర్ అంటే ఎంత అమ్మా? చెప్పు, ఏం కాదు. B స్క్వేర్ అంటే ఎంత? నేను చెప్పిన 3 నెంబర్స్ ఏంటి చెప్పు. 9, 16. B వాల్యూ ఎంత? 12 స్క్వేర్ ఎంత అవుతుంది? నాకు వచ్చిన మ్యాథ్స్ మర్చిపోతాను అవుతండి. మరి 1 ఎలా అయింది? B స్క్వేర్ అంటే ఎంత? 1 అంట. నువ్వు వేసుకుంటే నా తప్ప సార్. అలా ఎలా సార్? వచ్చిన ఆన్సర్ చెప్పమ్మా. 9, 12, 16 కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నట్ట లేనంట? ఓకే డన్. నేను అడిగిన వర్షిని ఆన్సర్ వచ్చిన శరణ్ నుంచి. సుహిత్
కంటిన్యూడ్. ఎలా చెప్పారమ్మా కంటిన్యూడ్ అని? ఇక్కడ మనకి ఏ 9 సార్, బి 1 సార్, సి 16 సార్. ఓకే 1 into 12 equals to 9 into 16. ఓకే 1 square 144, 9 into 6 144. రైట్ ఆన్సర్. మీకు వచ్చిందా? గాల్లో లెక్కలు వేస్తారావమ్మా? పేపర్ మీద పెట్టి పెడితే వస్తుంది. మరి ఉందా లేదంటే చెప్పండి. ఇందాక నుంచి చెప్పాలి కదా. వచ్చిందా? అడగాలి కదా. ఏమని చెప్పాను నేను మీకు? అది కాదు, మీకు ఆన్సర్ రానప్పుడు నన్ను అడిగితే ఇక్కడ సాల్వ్ చేసి చూపిస్తా కదా. మీరు సైలెంట్ ఉంటే మీకు వచ్చేసిన భ్రమలో నేను ఉంటా. ఇంకెప్పుడు సార్? ఐడియా మాట్లాడుతున్నా. ఇవన్నీ లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఏమవుతుందమ్మా? -2, -4, 8. 2, -4, 8. కంటిన్యూడ్ ప్రపోర్షన్ లో ఉన్నట్టా లేనంట? లేదా? ఎందుకు లేదు సార్? నేను చెప్పింది -4 కదమ్మా, +4 కాదు కదమ్మా. 2 మైనస్ అక్కడ వచ్చినాయమ్మా. మైనస్ మైనస్ క్యాన్సిల్ కాదమ్మా, అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అని చెప్పాలి. మైనస్ మైనస్ క్యాన్సిల్ అంటే వేరు. ఆన్సర్ ఒకటే వస్తుంది, టర్మినాలజీస్ మారిపోతాయి కదా. ఇప్పుడు -4 = -4 ఇంటూ 8. ఇక్కడ ఇంటూ 9 ఉందనుకో అమ్మా. ఇక్కడ -4 క్యాన్సిల్ చేస్తే అర్థం. అవునా? అలా ఎలా చేస్తాం మరి? ఇందాక 2 న్యూమరేటర్లో ఉండి ఆ 2 డినామినేటర్లు ఉంటే అప్పుడు క్యాన్సిల్ చేయాలి. క్రాస్ మల్టిప్లై చేసింది క్యాన్సిల్ చెప్పకూడదు, మల్టిప్లై చేయాలి. అర్థమైందా? ఏమర్థమైంది? అలా కాదమ్మా, బీ² = కదా ఫార్ములా, అంతేనా? బీ² అంటే ఏంటి? -4 హోల్ స్క్వేర్. -4 హోల్ స్క్వేర్ ఎంత? నేను ఆ ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాక చెప్పేసి అదే చెప్తున్నా. ఒక నిమిషం, అదే అది కూడా చెప్తా. ఇంకా మనం చెప్పింది ఏంటి నెంబర్స్? 2, -4, 8 కదా. అవునా? A/B = B/C ఉందో లేదో చూసుకోమని చెప్పాను. అవునా? ఏ అంటే ఎంత? 2. B అంటే ఎంత? 7. ఇక్కడ ఉంది చదవదమ్మా. పోనీ నా రైటింగ్ అర్థం కాలేదు, మన డాక్టర్ రైటింగ్ పక్కన పెట్టి ఉంది కదా. బి అంటే ఎంత? 4 అనే ముందు నేను ఒకటి ఉన్నాను రే అని పిలుస్తుంది. మైనస్ చూడు అక్కడ. -4 = ఇక్కడ ఏముందమ్మా? బి అంటే ఎంతమ్మా? మరి -4 ఇక్కడ రాయాలి కదమ్మా. ఇప్పుడు సి వాల్యూ ఎంత? సి వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేయమని చెప్పాను. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? క్రాస్ మల్టిప్లై అంటే ఇది చూడు. నీకు క్రాస్ మల్టిప్లై ఏంటో కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను చెప్పా చూడు. 2/-4 ఉందా = -4/8 ఉందా. క్రాస్ మల్టిప్లై ఏంటి? క్రాస్ మల్టిప్లై అంటే ఇలా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్, రైట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ ఆ రెండు మల్టిప్లై చేయాలి. మళ్ళీ వైస్ వర్సా, రైట్ హ్యాండ్ సైడ్ న్యూమరేటర్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డినామినేటర్ మల్టిప్లై చేయాలి. అవునా? ఇంతనే. అర్థం కాకపోతే మళ్ళీ అడుగు. నువ్వు ఇప్పుడు ఉపయోగించిన తర్వాత నాకు అర్థం కాలేదు సార్, మీరు సరిగ్గా చెప్పలేదు సార్ అంటే
అర్థమైందా? 16 ఏం చేసుకొచ్చింది? 2 into 8 చేసి వస్తుందా? 16 ఎలా వచ్చింది నీకు? ఓకే, -4 into -4 ఒక రెండు సింబల్ పక్కన పెట్టి నెంబర్స్ ఉన్నాయి రెండు. 4 into 4 క్యాల్సి కూడా పర్లేదు. 16 మైనస్ ఇంటూ మైనస్ ఎంత? -4 into -4 ఎంత? చెప్పండి. 16 16 అయిందా? కంటిన్యూ ప్రపోర్షన్ ఉన్నట్ట లేనట్ట? అయిపోయింది. చదవండమ్మా, మీరు చదువుతాలి సొంత. ఒక్క నిమిషం అమ్మా, ఇది ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా ఎక్కడ చెప్తుందమ్మా? Y comma z are in continuous proportion, then y is called then mean proportion x by y equal మీన్ ప్రపోర్షన్ ఆర్ geometric mean of x and y, x and z, thus x y z equals to y by z or y square equals to x z or y equals to root x z. నాకు ఇప్పుడు ఒకటి చెప్పు జశ్వంత్, ఈ మూడు ఒకటేనా కాదా? ఎందుకు ఒకటి అయింది? ఒకటి కాదు కదా, ఎందుకు అయితే? ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ఎందుకు అవుద్ది సార్ అంటే క్రాస్ మల్టిప్లై చేయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుద్ది? వై ఇంటూ వై అంటే మధ్యలో ఈజ్వల్ ఉందా? తర్వాత ఎక్స్ ఇంటూ జెడ్ అంటే నేను జెడ్ఎక్స్ అని రాస్తా. జెడ్ఎక్స్ అని ఎక్స్ జెడ్ అని ఒకటేనా? ఎందుకోటి? నీ పేరేంటి? పూర్తి పేరు? మోగల్ చేసుకుంటా చేసుకుని మోగల్ ఒకటేనా? ఒకటే కదా, ఒకటే కదమ్మా. నా పేరు సతీష్ కుమార్ దామర్లా అన్న. సతీష్ కుమార్ దామర్లా అన్న, దామర్ సతీష్ కుమార్ అని ఒకటే కదా, అంతేనా? ఇంటి పేరు రెండు నాయే కదా. అర్థమైందా? కంటిన్యూస్ ప్రపోర్షన్ ఉన్నదానికి జియోమెట్రిక్ మీన్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? అటు చూడదు, ఇటు అడిగింది నేను, ఇటు చూడదు. పక్క నుంచి చెప్తున్నా, మళ్ళీ అటు చూస్తున్నావు. ఇటు ఇటు చూసి చెప్పండి. మరి ఫార్ములా ఇస్తా, ప్రాబ్లం వస్తే చేస్తారా? మంచిది. 4,8,16 కంటిన్యూస్ ప్రపోర్షనా కాదా? అది కంటిన్యూస్ ప్రపోర్షన్ లో ఉంటేనే మనం బీస్కేర్ కూడా ఏసీ చేసుకోవాలి. అంటే ఏమనుకోవాలమ్మా? మాట్లాడినమ్మా. ఎలా చెప్పావమ్మా? కేసు చెప్పాను సార్ అంటావా?
రైటేనా? ఎట్లా దాన్ని నేను నచ్చిన నంబర్స్ ఏంటి? ఉమ్, ఉమ్. ఇచ్చిన నంబర్స్ ఎంతమ్మా నేను? ఇచ్చిన నంబర్స్ తప్పు రాసుకున్నాం. ఇప్పుడు బేసిక్గా నువ్వేం చేసావంటే నేను చెప్పిన మాట నాకు బోర్డు మీద చూసావు, బోర్డు మీద ఉన్న నెంబర్స్ అవే కదా సార్ అంటావు, అంతేనా? మరి ఆ నెంబర్స్ అక్కడి నుంచి వచ్చింది సార్. అసలు నేను చెప్పిన నెంబర్కి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు కదా సార్. చెప్పిన నెంబర్స్ ఏంటమ్మా? 4, 8, 16. బి స్క్వేర్ అంటే బి వాల్యూ ఏంటమ్మా ఇక్కడ? బి వాల్యూ ఏంటమ్మా? 8, అంతేనా? బి వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత? సి వాల్యూ ఎంత? ఏ ఇంటూ సి ఎంత? క్యాల్సి వాడు పర్లేదు. నేను అడిగింది ఏ ఇంటూ సి. ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ ఏ వాల్యూ ఎంత అంటే దీనాథర్ నడిచేయండి అమ్మా. సి వాల్యూ ఎంత? ఏ వాల్యూ 4 ఇంటూ 64, అంతేనా? బి వాల్యూ ఎంత? బి స్క్వేర్ అంటే ఏం చేయాలి? ఇందాక ఎంత వచ్చింది? 2 సేమేనా? కంటిన్యూట్ ప్రపోర్షనేనా? మీన్ ప్రపోర్షన్ ఉన్నట్టేనా? జియోమెట్రిక్ మీనేనా? అంతేనా? ఆటోమేటిక్ కంటిన్యూట్ ప్రపోర్షన్ లో లేనట్టు, నంబర్స్ కంటిన్యూట్ ప్రపోర్షన్ లో లేనట్టు. ఇప్పుడు మీకు మీన్ ప్రపోర్షన్ అంటే తెలుసమ్మా? మీన్ అంటే ఏంటి? మీడియన్ అంటే ఏంటి? మోడ్ అంటే ఏంటి? అడిగిన చెప్పండి అమ్మా. అక్కడ వస్తే మీకు ఎందుకు తెలుసా? తెలియదు. ఫార్ములా కాదమ్మా, మీరు ఫార్ములా గురించి ఇప్పుడు మాట్లాడచ్చు. ఫార్ములా గురించి నేను చెప్తా. గ్రేట్. మీరు ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు చదువుకునే? 10th లో మ్యాథ్స్ లేదా? అందరం కదమ్మా, లేకపోతే సరే ఒక్కసారి 3 ఎగ్జాంపుల్స్ చెప్పుకుని ఇవాళ క్లాస్ ఆపేసి మీ డౌట్ క్లియర్ చేస్తా. వాట్ ఇస్ ద మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 0.08 అండ్ 0.18? చెప్పండి అమ్మా. మీన్ ప్రపోర్షన్ ఏం చేయాలమ్మా? 0. మీన్ ప్రపోర్షన్ ఏం చేయాలి? రూట్ ఏవి చేయాలి, రెండింటికి మల్టిప్లై చేసి స్క్వేర్ రూట్ చేయాలి. అది మీన్ ప్రపోర్షన్ అంటే. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 64 ఎంతమ్మా? 16 and 4 ఎంతమ్మా? 16 and 4. మీన్ ప్రపోర్షన్ ఆఫ్ 8 and 15 అటు కాదు ఇటు ఉన్నది ఇక్కడ. మీన్ ప్రపోర్షన్ ఏం చేయాలని చెప్పా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ అని చెప్పా, సెకండ్ నెంబర్ అని చెప్పా, మల్టిప్లై చేయి. రూట్ కొట్టు. ఇందాకని చెప్పు ఎలా వచ్చింది? డివైడెడ్ బై 2 చేస్తావా? మరి ఎలా వచ్చింది సార్? డివైడెడ్ బై 16 పెట్టావా? మరి ఎలా వచ్చింది సార్?
ఎలాగలా వచ్చేసిందంటే మార్క్స్ కూడా ఎలాగలా వేసి పంపించేస్తారు సార్, అలా ఉండకూడదు. సరే ఎగ్జాంపుల్ చూడండి, థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 13 is obtained as. ఇప్పుడు ఆన్సర్ కూడా చూపించేసాను. ఈ సాల్వ్ చేసి చూపించానమ్మా, నాకు మాట్లాడడం క్లాస్ వాళ్ళకి. ఇంకా ఈ సాల్వ్ చేసి చూపించానమ్మా. పాయింట్ నెంబర్ 2, థర్డ్ ప్రపోర్షనల్ టు 16 and 36 is obtained as. అలాగమ్మా, First is 36, కూర్చో కూర్చో కూర్చో. 36 is 36 divided by 16. నువ్వు చేసిందట అలా ఎలా చేస్తుందా? అక్కడ ఎక్స్ వాల్యూస్ అనుకో. అక్కడ ఏముంది సార్? అవును సార్, యాక్చువల్లీ కనుక్కోవాలంటే ఏం చేయాలి సార్? ఇందాక యాక్టివ్ అంటే ఏంటని అడిగారు కదమ్మా. యాక్టివ్ అంటే ఇదేనమ్మా సింబల్, ఇది యాక్టివ్ సింబల్ అమ్మా. 4 చొక్కలు ఉంటాయి. ముగ్గులు వేస్తారమ్మా, ముగ్గులు అలాంటివి. మనం వేస్తే బాగా వదిలేమ్మా. ఇంట్లో అమ్మలు వేస్తారు కదమ్మా, హెల్ప్ చేస్తాంగా. చేస్తామా? ఇంట్లో వేయరా? సరే, ఇప్పుడు కంటిన్యూ క్వశ్చన్. 4 నెంబర్స్ ఉన్నాయి అమ్మా. ఇక్కడ ఏం ఇచ్చాడు? 16:36 -2 36:16. ఈస్టు అంటే ఏం వాడాలమ్మా? ప్లస్ మైనస్ మల్టిప్లికేషన్ అడిగిన. ఏం వాడాలమ్మా? మరి ఇంకా ఆన్సర్ ఎలా వచ్చిందమ్మా? 16/36. -2 అంటే ఏం చెప్పానమ్మా ఇందాక? నా స్టార్టింగ్ లో చెప్పాను, అందుకే మా స్టూడెంట్స్ చాలా బ్రైట్ అనుకున్నానమ్మా. చెప్పాను సార్, -2 అంటే ఏం వస్తుందో చెప్పాను సార్. ఈజ్ ఈక్వల్ టు సార్, -2 ఈజ్ ఈక్వల్ టు అమ్మా. సింబల్ ఎలా ఉంటుందో తెలుసు అంటే మాకు తెలియదు సార్ అన్నారు. వచ్చినప్పుడు చూపిస్తానమ్మా, తర్వాత వచ్చిందమ్మా అని చెప్పాను. నేను చెప్పలేదు నా ఏకంగా ముందు. రేపు పొద్దున మార్క్స్ 200కి 120, 130 వస్తే మా సార్ సరిగ్గా చెప్పలేదు సార్, అందుకే నాకు తక్కువ వచ్చింది సార్ నా మీద వేస్తాగా. పెడతా కదా సార్, ఇది ఎట్లా ఉంటాయి సార్? సరే, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామమ్మా. తర్వాత ఏం రాసుకోవాలమ్మా? ఏముంది ఇక్కడ? 36 ఎక్స్ అంటే ఎంత? ఎక్స్ అంటే 36 అనా? మరి ఇంకెందుకు మా ఎక్స్ రాసుకోండి, 30 రాసుకోవచ్చు కదా. ఏం చేయాలి ఇప్పుడు? చెప్పు. క్రాస్ మల్టిప్లై చేయాలి సార్. అవును సార్, 16x = 36 × 36 సార్. దీన్ని సింప్లిఫై చేస్తే 36 × 36 / 16 సార్. 4 టేబుల్ 2 times సార్, 4 టేబుల్ 9 times సార్. ఇది 4.5 times సార్. 36 × 4.5 చేస్తే సార్. క్యాచ్ లేకుండా చెప్పండి సార్, క్యాచ్ లేకుండా చెప్పండి సార్, లేకుండా సార్. 162 సార్, ఇంకానా సార్? మీ ఇంటర్మీడియట్ ఎప్పుడు సార్ అయింది? 8 ఎప్పుడు అయింది సార్? 2019 సార్. మా 8 ఎప్పుడు అయింది సార్? 2011 అనుకుంటా సార్. అర్థమైందా సార్? ఇప్పుడు అర్థమైంది సార్. తర్వాత అడిగితే మీరేం చెప్పలేదు సార్.